జీవితాంతము ఆ అహంకారాన్ని పక్కన పెట్టేటటువంటి అదృష్టము ఈశ్వరుడు వారికి కృప చేశాడు. వారు ఈశ్వరుడే అయి ఈ భూమి మీద నడయాడారు. కనుక మనం ఆ కోణంలో దాన్ని అర్థం చేసుకుని ఆ కోణంలో దాన్ని మనం కానీ అమలులోకి తెచ్చుకోగలిగితే ఎప్పుడెప్పుడు అహంకారం పొటమరించినప్పుడు మీరు కంగారు పడిపోక్కర్లేదు. ఇది నా ప్రజ్ఞ అని ఒక్కొక్కసారి లోపల నుంచి వస్తుంది. వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి లోపల ఒక్క క్షమార్పణ చెప్పి, చూసావా అమ్మ ఎంతలో పడిపోయానో, అమ్మ నన్ను మన్నించు, నీదేనమ్మా ఈ ప్రజ్ఞ, చూసావా నీ బిడ్డని కదా, నన్ను మన్నించు తల్లి అని ఒక్క మాట లోపల అనుకుంటే చాలు, ఆవిడొక్క చిరునవ్వు నవ్వేస్తుంది. అలా క్రమక్రమంగా అది అలవాటులోకి రావడం మనుష్య జీవితానికి చాలా అవసరమైనటువంటి విషయం. ఇది పక్కన పెట్టి ఇది సాధనలోకి తెచ్చుకోకుండా మీరు కథలుగా ఎన్ని విషయాల్ని విన్నా దాని వలన మీరు ఉయ్యాల ఎక్కి కాశీ పెడదాం అనుకున్నట్టే. ఉయ్యాల